హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాము బేసికల్లీ. ఓకే. సో మనకి మార్కెట్లో మనం ఎప్పుడైతే ట్రేడింగ్ చేస్తామో, సో ఆ ట్రేడింగ్ అనేది చాలా టఫెస్ట్ జాబ్ అనమాట. సో ఈ ట్రేడింగ్లో ఒక స్టాక్ని చూజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మార్నింగ్ ఒక 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. దానికి ట్రేడింగ్ చేయాలంటే ఒక స్టాక్ అనేది మనం చూజ్ చేసుకోవాలి కదా బేసికల్లీ. సో స్టాక్ ఎలా చూజ్ చేసుకోవాలనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళది ఒక డిఫరెంట్ స్టోరీ. ఓకే. ఇప్పుడు స్టాక్స్ చూజ్ చేసుకుంటాం, బట్ నేను అంటే ఓవరాల్గా మనం చూస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్ కూడా కలిపి మాట్లాడితే ఆ టైంలో మార్కెట్లో చాలా న్యూస్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ న్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట బేసికల్లీ. ఇప్పుడు మనకి కొన్ని తెలుగులో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. బట్ హిందీలో చాలా తక్కువ, బేసికల్లీ చార్ట్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంటారు. బట్ తెలుగులో తెలుగులో చాలా న్యూస్ మీద ఫోకస్ అయ్యే ఛానల్స్ వస్తుంటాయి. అంటే ఇవాళ మార్కెట్ అయిపోగానే ఒక న్యూస్ వీడియో ఛానల్ వస్తుంది. అంటే బేసికల్లీ మనకి ఇవాళ ఏం జరిగింది మార్కెట్లో, ఏం జరిగింది, ఈ స్టాక్ పెరిగింది, ఆ స్టాక్ పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎందుకు పడ్డది. సో ఈ టైపు న్యూస్ డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో బేసికల్లీ నెక్స్ట్ డే మనకి కావాల్సిన మనకి బేసికలీ ఇన్ఫర్మేషన్ ఏం కావాలి అంటే ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా ట్రేడ్ చేయాలి బేసికల్లీ. ఓకే. సో సెలెక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట ఆ టైంలో. ఇప్పుడు స్టాక్ మార్కెట్ న్యూస్ వచ్చింది, సమ్ వార్ జరుగుతుంది. వార్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, మార్కెట్ పడిపోతుంది అనుకుంటాం కదా. పడిపోదు, కొంతవరకు పడిపోయి మళ్ళీ పెరుగుతుంది. ఒకవేళ సడన్గా పెరుగుతుంది మనకి, మనం ఏమో కింద పడుతుందని సెల్ చేస్తాం. ఆ స్టాక్ అయితే పెరుగుతుంది. 99% ఆర్ 99.99% ఇలాగే రివర్స్ జరుగుతూ ఉంటుంది. మనం ఒకటి అనుకుంటాం, న్యూస్ బట్టి పడుతుంది అనుకుంటే పెరుగుతుంది, పెరుగుతుంది అనుకుంటే పడుతుంది. మనకి ఏదైనా ఆపోజిట్ జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అనేది అసలు చేయకూడదు. నా కెరీర్ బిగినింగ్లో నేను కూడా చేసిన తప్పు. సో అసలు న్యూస్ అనేది చూడకూడదు మనం బేసికల్లీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. జనరల్గా చూడాలి, బట్ ఆ న్యూస్ చూసింది మనం ట్రేడింగ్కి లింక్ చేయొద్దు. ఓకే, మార్నింగ్ లేవగానే చూస్తాం మనీ కంట్రోల్లో కానీ, ఒక లైవ్ మింట్ వెబ్సైట్ కానీ, సిఎన్బిసిలో మనకి ఈ మార్కెట్లో ఏం జరుగుతుందని చూస్తాం. కానీ స్టాక్స్లో ఓకే ఇది జరుగుతుందని ఒక అవగాహన తెచ్చుకుంటాం. కానీ ఒక 9:15 ఓపెన్ అయ్యేసరికి చార్ట్స్ ముందు మనం ఏదైతే ట్రేడ్ చేస్తామో ఆ న్యూస్ అనేది మనం ఆఫ్ చేసేయాలి. ఆ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది అనవసరం. సో న్యూస్ అనేది ఒక ఎత్తు అండ్ స్టాక్ ట్రేడింగ్ అనేది ఒక ఎత్తు. న్యూస్ అనేది చూడంగానే అదే రియాక్ట్ అవ్వదు. ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే 9:15 ఓపెన్ అవ్వగానే ఆ న్యూస్తో సంబంధం లేదు, క్లోజ్ చేసేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. న్యూస్ మనకు పెరుగుతుంది అని అనిపించింది అనుకోండి, పెరుగుతుంది అని మార్కెట్లో చెప్తూ ఉంటారు. రకరకాల న్యూస్ వస్తూ ఉంటుంది మనకి. ఒకటి పెరుగుతుంది అంటారు, తగ్గుతుంది అంటారు, చాలా కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది మార్కెట్లో. కానీ మనం చూసి డిసైడ్ అవ్వాల్సింది చార్ట్లో ఒక క్యాండిల్స్ మనకి పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది చూసి మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో ఈ న్యూస్ బట్టి ట్రేడ్ బట్టి తీసుకోకూడదు. ఓకే. అండ్ ఈ న్యూస్ ఛానల్ కూడా చూడడం మానేయాలి. అంటే అండ్ బేసికలీ అంటే ఒకళ్ళొకళ్ళు ఇష్టం. బట్ ఈ న్యూస్ ఛానల్ కూడా ఎప్పుడు చూడాలి అంటే స్టాక్ మార్కెట్ ఒక కెరీర్, ఇప్పుడే మనం ఒక స్టాక్ మార్కెట్లో కెరీర్ బిగిన్ చేసాం అంటే ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ తెలుసుకుంటున్నాం, స్టార్ట్ చేసాము. ఒక 1 year, ఒక 2 years టైం ఫ్రేమ్ అనేది పెట్టుకొని ఆ మార్కెట్ టెక్నాలజీస్ ఏంటి, ఒక అవగాహన మార్కెట్లో ఏం జరుగుతుంటుంది ఏంటి అని ఒక ఐడియా కోసం ఒక 1 year 2 year చూసి మానేయాలి. నేను అంత చేశాను, ఒక 1-2 years చూసి మానేసేసాను. దాని తర్వాత జనరల్గా చూస్తాను, డైలీ చూస్తాను న్యూస్ అనేది మార్నింగ్ ఒకసారి. ఎట్లా అంటే అది ఒక మ్యాక్రో లెవెల్లో చూస్తాను, మైక్రో లెవెల్లో కాదు. మ్యాక్రో లెవెల్ అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా. అంతేకాని ఇండివిజువల్ ఈ స్టాక్ ఏమైంది ఆ స్టాక్ ఏమైంది అని మనకు అనవసరం. ఓకే. సో దాన్ని బట్టి అయితే ట్రేడ్ చేయదు. అలా ట్రేడ్ చేస్తే స్టాక్ లాసెస్ అయిపోతాయి మనకి. మనం అనుకున్నది సాధించలేం అండ్ సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్ అయిపోతాం. ఓకే. సో స్టాక్ మార్కెట్ న్యూస్ ఈజ్ డిఫరెంట్, స్టాక్ సెలెక్షన్ ఈజ్ డిఫరెంట్. స్టాక్ మార్కెట్ న్యూస్ బట్టి స్టాక్ అనేది మనం డెసిషన్ తీసుకొని ట్రేడ్ చేయొద్దు.
చార్ట్స్ చూడాలి, ఆ చార్ట్స్లో క్యాండిల్స్ చూడాలి, క్యాండిల్స్ చూసి మనం ట్రేడ్ చేయాలి అనమాట బేసికలీ. ఇది చాలా మిస్కన్సెప్షన్ ఉంది మార్కెట్లో మనకి. సో అందుకే ట్రేడింగ్ అంత ఈజీ కాదు. ఈ న్యూస్ అనేది మానేయాలి మనము. న్యూస్ కూడా మనం ఓన్లీ మనీ కంట్రోల్లో మింటో సీఎన్ వేసి మార్నింగ్ ఒకసారి చూసేసేసి ఆపేయాలి, ఆర్ ఈవినింగ్ ఒకసారి కూడా చూడొచ్చు. బట్ అది బట్టి ట్రేడింగ్ అయితే చేయొద్దు. జస్ట్ మ్యాక్రో లెవెల్ న్యూస్, మనకి జీడిపి పెరిగిందా పడిపోయిందా, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, జస్ట్ ఒక ఎరుకతో చూడాలి అంతే, అంతమించి ఏం లేదు. సో అలా చూసి మనం డెసిషన్ తీసుకోవాలి. ఓన్లీ చార్ట్స్ బేస్ మీద ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా న్యూస్ బట్టి మనం ఏం డెసిషన్ బట్టి ఇన్వెస్ట్ చేయొద్దు. అంటే ఇక్కడ పెరుగుతుంది పెరగదు అనేది. ఫండమెంటల్ అనాలిసిస్ బేసికల్లీ ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, రెవెన్యూస్, ఓకే, దాని ఒక క్యాష్ ఫ్లోస్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఇవి అండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ మూడు కలిపి ప్లస్ ఒక టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ప్లస్ టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అంటే స్టాక్ ఒక ప్రాఫిట్ అండ్ లాసెస్, ఒక క్యాష్ ఫ్లోస్, ఓకే, ఏమైనా కార్పొరేట్ ఇష్యూస్ ఉన్నాయి కంపెనీలో, ఏమైనా స్కామ్ జరిగినాయా, సో ఇట్లాంటివి చూసి ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ప్లస్ ఒక టెక్నికల్ అనాలిసిస్ చేసి. టెక్నికల్ అనాలిసిస్ ఎందుకు చేస్తాము? ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఒక మంచి కంపెనీ మంచిదా కాదు, టెక్నికల్ అనాలిసిస్ అనేది ఎక్కడ కొనాలి మనం. ఇప్పుడు స్టాక్ బాగా పెరిగింది ఇప్పుడు కొనొద్దు, స్టాక్ కింద పడింది ఇప్పుడు కొనాలి, మీడియంలో ఉంది ఇప్పుడు కాదు అని ఒక ప్రైస్ డిస్కవరీ పాయింట్ అనమాట బేసికలీ టెక్నికల్ అనాలిసిస్. సో అట్లా చూసి కొనాలి. సో అలా మనం మార్కెట్ డెసిషన్స్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మార్కెట్ కొత్తగా వచ్చాం 1-2 ఇయర్స్ వరకు చూడొచ్చు న్యూస్, బట్ దాన్ని బట్టి ట్రేడ్ చేయొద్దు, నేను చెప్పేది కన్క్లూజన్ వచ్చేసరికి. అండ్ సెకండ్ ఏంటంటే, ఒక 2 ఇయర్స్ దాటిన మార్కెట్లో ఒక ఐడియా అవగాహన వచ్చింది అంటే ఈ వీడియోస్ చూడడం ఆపేయాలి స్టాక్ మార్కెట్లో. అంటే ఏది న్యూస్ బేస్డ్ అనమాట, చార్ట్స్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. అండ్ న్యూస్ కూడా చూడాలి ఓన్లీ మ్యాక్రో లెవెల్లో, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి, అంతేగాని దాన్ని బట్టి మనం డెసిషన్ అయితే తీసుకోవద్దు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.